నాన్నకు తెలిసిపోయిందేమో డౌట్గా ఉంది. మనం లేచిపోదాం. Thank you for calling. The number you called is currently busy. హలో హలో, చెప్పు. ఏమైపోయా? 4 days నుంచి పిచ్చిదానిలా ఫోన్ చేస్తున్నాను. ఏం వదిలించుకోవాలనుకుంటున్నావు కదా? సరే, మన ప్లేస్కి రా, మాట్లాడుకుందాం. అందరూ అమ్మాయి అబ్బాయి మధ్య ఉండేదే ప్రేమ అనుకుంటున్నారు, కానీ మన తల్లిదండ్రులు మన మీద చూపించేది కూడా ప్రేమే అని ఎవరు గుర్తించలేకపోతున్నారు, నాతో సహా. హీరో రా, పల్లెటూరు నుంచి వచ్చిన బయతులో ఉన్నాడు. హలో ఎక్స్క్యూజ్ మీ మాస్టరు, కాస్త లేస్తే. ఇట్ ఈస్ నాట్ ఎక్స్క్యూజ్ మీ, ఇట్ ఈస్ ఎక్స్క్యూజ్ మీ. అబ్బో, వీడెవడో బాగా ముద్దురులో ఉన్నాడు. అంటే ఇక్కడ ఒకరు వస్తారు, మీరు కొంచెం లేసి అట్లా వెళ్తే ప్లీజ్. ఇదేనా రెస్టారెంట్ బుక్ చేసుకొని పెట్టుకోవడానికి? దిస్ పబ్లిక్ పార్క్ యార్, ప్రశాంతంగా ఉండి మమ్మల్ని. అంటే వస్తారు. యూస్ టు బి జార్జ్ బుష్. వామ్మో, దీనమ్మ ఇడుకుండ్రా చెప్తా. వీడేంటి తేడాగా వస్తున్నాడు? రా, ఏంటి దూరం వెళ్ళిపోతాం? రా, దగ్గరికి రా. ఏమున్నారా పక్క చికెన్ బాలేలాగా? చిచి నువ్వు ఆటైపా, నేను ఆటైపోయి. పోరాన్ని దీనమ్మ జీవితం. ఎవడు పడితే ఆడొచ్చేస్తున్నాడు. కర్చీఫ్ అనేసి పెడదాం.
అది చెప్పాక కదా వెళ్ళిపోదామని. ఏం అర్థం కావట్లేదా నీకు? అది వెళ్ళిపోవడం అన్నారు, లేచిపోవడం అంటారు. అదే నేను చెప్తున్నా, లేచిపోదామని. ఏం వదిలేయాలనుకుంటున్నావు కదా? ఆఫ్టర్ ఆల్ 2 ఏళ్ల ముందు పరిచయమైన నేనే నీ 4 రోజులు అవాయిడ్ చేయనందుకు ఇంత ఫీల్ అవుతున్నావే. 20 ఏళ్ళు పెంచిన మీ నాన్నని శాశ్వతంగా వదిలేసొద్దాం అనుకుంటున్నావు. మీ నాన్న ఏమవుతాడు ఆలోచించావా? కరెక్టే, అలా నన్ను వదిలేస్తావా? మీ నాన్నకి చెప్పి చూడు. లేదు, మా నాన్న ఒప్పుకోరు. కోపం ఎక్కువ, నమ్మకం లేదు నా పైన. నమ్మకం లేకున్నా నువ్వు ఒంటరిగా ఇక్కడి వరకు రాగలిగావా? అమ్మ శాడిస్టు, నాన్న కోపిస్ట్ అని చెప్పడం అలవాటైపోయింది. చూడు, 20 ఏళ్ళు పెంచిన మీ నాన్న నీకేం చేశాడో గుర్తు రాకపోవచ్చు ఇప్పుడు, కానీ గుర్తొచ్చిన ఆ క్షణం నేను నీకు గుర్తురాను. నాకు నువ్వు కావాలి, మా నాన్న కావాలి. బేసిక్గా మన జనరేషన్ అమ్మాయి అబ్బాయి మధ్య ఉండేదే ప్రేమ అనుకుంటున్నారు, కానీ అమ్మ నాన్న చూపించేది కూడా ప్రేమే. ఒకసారి మా నాన్నకు చెప్పి చూస్తాను. మీ నాన్నకి చెప్పి చూస్తాను నువ్వు చెప్తున్నావు, కానీ మీ నాన్నకు ఆల్రెడీ తెలుసని నేను చెప్తున్నా. బంగారు, ఒకసారి మా ఇంటికి రావా? నిన్ను చూడాలని ఉంది. బుజ్జి, ఏ బుజ్జి, దొరికిపోయానే. బయట ఉన్న బంగారం, ప్లీజ్ కాల్ లిఫ్ట్ చేయి. లవ్ యూ. నేను ప్రేమించిన అమ్మాయి మీద నాకెంత నమ్మకం ఉంటుందో, 20 ఏళ్ళు పెంచిన తన కూతురి పైన కూడా అంతే నమ్మకం, ప్రేమ ఉంటుందని ఆలోచించలేకపోయానా? ఛా! నాకు నీ మీద ఎంత నమ్మకం ఉందో మీ నాన్నకు కూడా నీ మీద అంతే నమ్మకం ఉందని ఆ రోజే తెలిసింది. అమ్మాయిలు వెళ్ళిపోదామంటే కూడా ఈ రోజుల్లో ఇలా చెప్పే అబ్బాయిలు ఉంటారా? నాకు ఇలాంటి అల్లుడే కావాల్సింది. మా నాన్న ఫోన్ చేస్తున్నారు. ఎత్తి మాట్లాడు. హలో, ఎక్కడున్నావు ప్రీతి? నాన్న ఎక్కడున్నామని అడుగుతున్నారు. పార్క్లో ఉన్నామని చెప్పు. పార్క్లో ఉన్నాను నాన్న. అమ్మా, నీకు నచ్చిన అబ్బాయితోనే నీ పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. సాయంత్రం ఒకసారి అబ్బాయిని ఇంటికి తీసుకురమ్మా.
చెప్పు. మధురిమ మదిలో చల్లని కబురే వినబడు క్షణమే నిజమై నిలిచే రంగుల కలలా వధువు వరుడై నడిచే సమయం రమ్మంటోంది. చూడాలంటే వయసేమో అలిగింది నేను వెళ్ళాపింది పాదాలు సంకెళ్ళుగా అడుగులు కలిసే మధురిమ మదిలో చల్లని కబురే వినబడు క్షణమే నిజమై నిలిచే రంగుల కలలా సాగే వేళ చెక్కిలి పూసే వేళ కన్నులు పాడే పాట పల్లవి కావా వన్నెలు చూసే వేళ ఉన్నవి నిండే వేళ దోసిలి నిండా తీసి తలపై పూసే తలపై పులకల మొలకై మెరుపుల మెలికై